హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే నిన్న ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి రికార్డ్ చేసిన వ్లాగ్. నేను 2-3 రోజులకు ఒకసారి ఇట్లా పెసర్లతో మొలకలు చేసి పెట్టుకుంటాను. చూసారు కదా ఎంత మంచి మొలకలు వచ్చినాయి. ఇవైతే మొన్న నానబెట్టి నిన్న మొత్తం ఇట్లా కవర్ చేసి పెట్టాను. ఇవాళకి ఎంత మంచి మొలకలు వచ్చినాయి. హెల్త్కి అయితే చాలా మంచివి. ఇంకా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే తినడానికి స్నాక్స్ అయితే చేసి పెడుతున్నాను. మా పిల్లలకి కాన్ఫ్లెక్స్ మిక్చర్ అంటే చాలా ఇష్టం. ఇందులో నేను పల్లీలు, కాజు అన్నీ వేస్ట్ చేస్తాను. చాలా ఇష్టంగా తింటారు. ఈ గోంగూర మొన్న మేము లాస్ట్ వీక్ ఊరు వెళ్ళినప్పుడు ఊరు నుండి తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను. ఇంకా అట్లానే ఉంటే పాడైపోతుందేమో అని చెప్పి ఇవాళ నీట్గా కడిగి కట్ చేసి చట్నీ అయితే పెడుతున్నాను. ఈ గోంగూరని పప్పులో వేసి వండినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో ఎవరు తినరు. సో అందుకోసమే నేనైతే చట్నీ పెట్టేసినాను. ఇట్లా చట్నీ పెట్టినాం అనుకుంటే ఒక 10 days ఉంటుంది కదా. పెరుగన్నంలోకి నైట్ టైంలో వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నాకు మా చిన్నోడికి గోంగూర చట్నీ అంటే చాలా ఇష్టం. నేను ఈ గోంగూర చట్నీ ఎలా చేస్తాను అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఈ చట్నీలోకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ గోంగూర చట్నీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి రెండు ఫ్రై అయ్యేలోపు ఒక జార్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లిపాయలు వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని అవి కూడా ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, వెల్లిపాయలు పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి అయితే నేను గోంగూర వేస్తున్నాను. ఆకుకూరలు ఏవైనా సరే చూడడానికి చాలా ఎక్కువగా అనిపిస్తాయి, కానీ వండాక మాత్రం కొంచెమే అవుతాయి. ఇప్పుడు ఈ గోంగూరని దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర మొత్తం దగ్గరికి మగ్గిపోయాక ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి నచ్చేలాగా సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఒక 10 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అంతే, ఎంతో టేస్టీగా ఉంటే గోంగూర చట్నీ అయితే రెడీ. ఈ గోంగూర చట్నీ వేడి వేడి అన్నంలో ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆకుకూరలు ఏవైనా సరే మనం చూడడానికి ఎక్కువగా అనిపిస్తాయి, కానీ వండాక దగ్గరికి మగ్గిపోయి ఎంత కొంచెం అవుతుంది. గోంగూర అయితే ఒక చిన్న బాక్స్లోకి అయింది. ఇంకా ఈ గోంగూర చట్నీ వేసాక కొంచెం పని ఉంటే హైత్ నగర్కి వెళ్ళాను. ఇంకొచ్చేటప్పుడు పిల్లల కోసం అని చెప్పి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను. బనానా చాలా ఫ్రెష్గా ఉంటాయి. 70 rupees డజన్ అలా పడ్డాయి. ఇంకా బనానా ఇంట్లో పెట్టి పిల్లల స్కూల్ టైం అయిందని చెప్పి స్కూల్కి అయితే వెళ్తున్నాను. జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 kilometer మాత్రమే. డైలీ నేనే వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళే దారిలో స్టేషనరీ ఉంటే మా చిన్నోడు ఎప్పటి నుంచో క్యూబ్ అడుగుతున్నాడు. ఈ క్యూబ్ అయితే తీసుకున్నాను. 175 rupees పడింది. చిన్న పిల్లలకి ఫోన్స్, టీవీస్ అలవాటు చేయడం కన్నా వాళ్ళకి ఇలాంటి క్యూబ్స్ కొనిచ్చి యాక్టివిటీస్ నేర్పించామనుకోండి వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా తొందరగా షార్ప్ అవుతుంది. మా చిన్నోడే చాలా బాగా చేస్తాడు. మీ క్లాస్లో క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఫైనల్గా పిల్లల కోసం స్కూల్కి అయితే వెళ్ళి వాళ్ళని ఇంటికి అయితే తీసుకొచ్చేసాను. జస్ట్ మేము ఇంటికి వచ్చామో లేదో ఇంకా లైట్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇవాళ మార్నింగ్ వరకు వర్షం పడుతూనే ఉంది ఇక్కడ హైదరాబాద్లో. నిన్నటి నుండి కంటిన్యూగా వర్షం పడుతుంది అని చెప్పి కొన్ని స్కూల్స్కి అయితే హాలిడే డిక్లేర్ చేశారు ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో. కానీ మా పిల్లలకైతే స్కూల్ ఉంది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయిపోయే లోపు నేను బాస్కెట్స్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. పిల్లలు స్కూల్ నుండి రాగానే తింటారని చెప్పి మధ్యాహ్నం టైంలోనే కాన్ఫ్లెక్స్తో మిక్చర్ వేసానని చెప్పాను కదా. ఇంకా అది పెట్టి పాలు పోసేసిన అనుకోండి, అది తిని హోంవర్క్స్ అయితే చేసేసుకుంటారు పిల్లలు. నేనైతే పిల్లలు స్కూల్ నుండి రాగానే తినడానికి ఖచ్చితంగా ఏదైనా ఒక స్నాక్ చేసి పెడతాను. ఎందుకంటే వాళ్ళు మధ్యాహ్నం ఎప్పుడూ తింటారు కదా. సో అందుకోసమే చాలా ఆకలితో వస్తారని చెప్పి ఏదో ఒకటి అయితే చేసి పెడతాను. ఇంకా మా చిన్నోడు అయితే తినేస్తున్నాడు. వాడికి కాన్ఫ్లెక్స్ మిక్చర్ అంటే చాలా ఇష్టం. ఎలా ఉంది నాన్న అని అడిగితే బాగుంది అని చెప్తున్నాడు. పిల్లలకి పాలు పోసేసాక అదే గిన్నెలో కొన్ని పాలు ఉంటే అందులోనే కొంచెం టీ పౌడర్, షుగర్ వేసి నేను టీ పెట్టేసుకుంటాను. ఎందుకంటే బయట వర్షం పడుతుంది కదా, కొంచెం వేడివేడిగా తాగితే బాగుంటుంది అని చెప్పి టీ అయితే పెట్టేసుకుంటాను. మీకు నేను చెప్పాను కదా మా చిన్నోడు క్యూబ్ని మ్యాచ్ చేస్తాడని చెప్పి. బట్ అన్ని కలర్స్ చేయగలుగుతాడు. ఫస్ట్ అయితే మీకు ఎల్లో కలర్తో చూపిస్తాను చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తాడు వాడు. చూసారు కదా మా చిన్నోడు క్యూబ్ని ఎలా మ్యాచ్ చేశాడో. ఇంక ఇక్కడ మా పొట్టేది అయితే హోంవర్క్ చేసేసుకుంటుంది. 5 6 7 8 రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో, బాయ్.